Hi friends, welcome to ISCE. ISCE Hindu paper editorial analysis. For the day, we see today 16th June 2025. Yes, my dear friend, today you can see headlines and then you can get the explanation for editorial and finally your idioms, your phrases and synonyms. Let us see the first one. International agencies reach Gujarat to assist in crash probe. Probe is nothing but investigation. Probe is nothing but investigation. Recent ga Gujarat lo జరిగినటువంటి క్రాష్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్ని కూడా అహ్మదాబాద్ కు వస్తున్నాయి. దే ఆర్ రీచింగ్ గుజరాత్. మీడియం అండ్ మెసేజ్. కేరళ చైల్డ్ రైట్స్ ప్యానెల్ టు లాంచ్ ఇంటర్నెట్ రేడియో ఫర్ చిల్డ్రన్. దిస్ ఇంటర్నెట్ రేడియో ఈస్ ద మీడియం and they want to send some message to children. So Kerala Child Rights Panel to start one radio exclusively for children. Iran vows a severe response to Israel. So as regional crisis intensifies in West Asia. వెస్ట్ ఏషియాలో రీజనల్ క్రైసిస్ రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో ఇరాన్ వాస్ డిటర్మైన్డ్ టు డూ, ఏదో చేయడానికి చాలా డిటర్మినేషన్ తో ఉంది ఇరాన్. వాట్ ఇట్ డిటర్మైన్డ్? ఎ సివియర్ రెస్పాన్స్ టు ఇజ్రాయెల్ యాజ్ రీజనల్ క్రైసిస్ ఇంటెన్సిఫైస్, amplifies. That is what we are calling increases. Iran determined for severe response to Israel. ఒక రిటాలియేషన్ గా రివెంజ్ లో భాగంగా ఇజ్రాయెల్ మీదకి సివియర్ రెస్పాన్స్ ఇద్దామని డిసైడ్ అయింది. As the regional crisis is nothing but their dispute, the regional disputes or conflict intensifies, amplifies, increases. Indian students and pilgrims stuck. So etu vellalekunda jam అయిపోయారు. They all stuck. ekkada jam ayyaru? In Iran. Raise alarm. అది ఆందోళన పెంచుతోంది. అలారం మీన్స్ ఆందోళన, అలారం మీన్స్ వర్రీ అని కూడా అనుకోవచ్చు. వర్రీ పెరుగుతోంది బికాజ్ అక్కడ ఎవరెవరు స్టక్ అయిపోయారు? స్టూడెంట్స్, అలాగే ఇరాన్ వెళ్ళినటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో, ఆ హోలీ పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో, పిల్గ్రిమ్స్ అంటే తీర్థయాత్రికులు అని అర్థం, వాళ్ళందరూ కూడా స్టక్ అయ్యారట ఇరాన్లో. దట్ రైజ్ అలారం, అది వర్రీని పెంచుతోంది. DNA ప్రొఫైలింగ్ ఐడెంటిఫైస్ 86 victims of AI crash. ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది కదా, అందులో బాడీస్ అన్ని కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నాయి కాబట్టి DNA ప్రొఫైలింగ్ చేస్తున్నారు. DNA ప్రొఫైలింగ్ ద్వారా 86 victims ఇప్పటి వరకు వాళ్ళు కనుగొనగలిగారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ రిట్రైవ్డ్ అన్నాడు. రిట్రైవ్డ్ మీన్స్ రికవర్డ్. రిట్రైవ్డ్ మీన్స్ రికవర్డ్. ద వాయిస్ రికార్డర్ ని రికవర్ చేసుకున్నారు ఆ యొక్క బోయింగ్ విమానంలో ఉన్న కాక్పిట్ వాయిస్ రికార్డర్ ని. సో దట్ ఈస్ ప్రొఫైలింగ్ జరుగుతోంది. 86 victims మనకి దొరికారు. విజయ్ రూపాని కూడా డెడ్ బాడీ కూడా వారికి అప్పగించడం జరిగింది ఆఫ్టర్ ద DNA టెస్ట్. నౌ ద కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో ఉన్నదాన్ని రికవర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ నుంచి మనం తీసుకున్నది అదే.
Second piece, Cash Plus model pushes up early breastfeeding rate. Cash Plus model అని ఒక మోడల్ తీసుకొచ్చారట. That pushes up, that encourages, that promotes, what promotes early breastfeeding rate. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ ఏదైతే ఉందో, తల్లులు తన పిల్లలకి పాలు ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది బాగా ఎంకరేజ్ అయింది, ప్రమోట్ అయింది బికాస్ ఆఫ్ దట్ మోడల్. ఆ మోడల్ పేరే క్యాష్ ప్లస్ మోడల్. దాని వలన బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ పెరిగింది. డయటరీ డైవర్సిటీ అమాంగ్ రాజస్థాన్ ఉమెన్. అది మాత్రమే కాకుండా డయటరీ అంటే ఈటింగ్ హ్యాబిట్ గురించి చెప్తున్నాడు. అందులో డైవర్సిటీ కూడా పెరిగిందట అమాంగ్ రాజస్థాన్ ఉమెన్. రాజస్థాన్ ఉమెన్లో డైటరీ కల్ట్ ఏదైతే ఉందో అది బాగా డైవర్సిఫైడ్గా ఉంటుంది. అది కూడా పుషప్ అయింది. డ్రైవర్ స్టెప్స్ అప్ డ్యూరింగ్ అహ్మదాబాద్స్ డార్కెస్ట్ అవర్స్, క్రాఫ్ట్స్ coffins for victims. Okay. Driver steps up during Ahmedabad's darkest hour. ఈ డార్కెస్ట్ అవర్స్ అనేది సాడ్ అవర్స్. ఆ సందర్భంలో ఒక డ్రైవర్ స్టెప్ అప్ అయ్యాడు, ముందుకు వచ్చాడు. క్రాఫ్ట్స్ మీన్స్ మేక్స్, తయారు చేస్తున్నాడు. ఏం తయారు చేస్తున్నాడు? దట్ ఈజ్ కఫిన్స్ అని అంటున్నాడు. డెడ్ బాడీస్ కావలసినటువంటి ఫ్యూనరల్ బాక్సెస్ ని ఆయన తయారు చేస్తున్నారు. సో ద డ్రైవర్ స్టెప్స్ అప్, ముందుకు వచ్చాడు ఆయన. హీ కేమ్ ఫార్వర్డ్ డ్యూరింగ్ అహ్మదాబాద్స్ సాడ్ అవర్స్ లో. మార్నింగ్ అవర్స్ అంటాం వాడిని, డార్కెస్ట్ అవర్స్ అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఆ మార్నింగ్ అవర్స్ లో అని ముందుకు వచ్చాడు. హీ మేక్స్ ఫ్యూనరల్ బాక్సెస్, దే ఆర్ కాల్డ్ కఫిన్స్ ఫర్ విక్టిమ్స్. ఐ కెన్ నెవర్ స్టెప్ ఆన్ టు ఏ ప్లేన్. ఇప్పటి వరకు నేను ఒక్క ప్లేన్ కూడా ఎక్కలేదు అంటున్నాడు. స్టెప్ ఆన్ టు, దట్ ఈజ్ బోర్డింగ్ ఏ ప్లేన్. ఇప్పటి వరకు నేను ఏ ప్లేన్ కూడా ఎక్కలేదు. టీన్ హూ బికేమ్ విట్నెస్ ఆఫ్టర్ రికార్డింగ్ క్రాష్. ఆ రికార్డింగ్ ని ఒకతను వీడియో తీస్తున్నాడు. ఆ విట్నెస్ ఒక టీనేజ్ కుర్రవాడు కాబట్టి టీన్ అని అన్నాం. అతడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఒక ప్లేన్ బోర్డింగ్ చేయలేదని. క్షిప్రా మోతా seeks, urges, requests, what she urges and what she requests. Intervention to push back illegal immigrants. ఇల్లీగల్ గా ఎవరైతే లోపలికి వచ్చున్నారో వారిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటాం. ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పుష్ బ్యాక్ చేయాలి, దట్ ఈజ్ రిటర్న్ చేయాలి. వారిని వెనక్కి పంపించాలి, రిటర్న్ చేయాలి. అందులో ఇంటర్వెన్షన్ కోరుకుంటోంది, దట్ ఈజ్ ఇంటర్ఫరెన్స్ కోరుకుంటోంది. NIA files a charge sheet against 3 in Punjab grenade attack case. పంజాబ్ లో జరిగిన గ్రెనేడ్ అటాక్ కేసులో NIA నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చార్జ్ షీట్ ఫైల్ చేసిందట ఒక ముగ్గురు మీద. సో అక్కడ ఒక గ్రెనేడ్ అటాక్ జరిగిన ఆ కేసులో NIA ముగ్గురు మీద చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. న్యూ తత్కాల్ రూల్స్. రీసెంట్గా మనం సాటర్డే మాట్లాడుకున్నాం, కొత్త తత్కాల్ రూల్స్ వస్తున్నాయి. ఆధార్ కార్డ్ కంపల్షన్ చెప్పారు. ఏజెంట్స్ ఫస్ట్ 30 minutesలో ఏ విధమైనటువంటి రిజర్వేషన్ చేయలేరు. ఈ విధంగా న్యూ రూల్స్ వస్తున్నాయి. న్యూ తత్కాల్ రూల్స్ ఎయిమ్డ్ ఎట్ కర్బింగ్ బోట్స్, ఎయిమ్డ్ ఎట్ కర్బింగ్ కటింగ్. Boats are nothing but machines and
బల్క్ బుకింగ్స్. ఇంకా ఏమి కట్ చేస్తారట? బల్క్ బుకింగ్స్ ఉండకుండా చూస్తారు. అట్ ద సేమ్ టైం మెషిన్తో బుక్ చేయడానికి కూడా కట్ చేస్తారు. AI అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కెన్ ద పాలసీస్ మ్యాచ్ అవర్ అంబిషన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బయో మ్యానుఫ్యాక్చరింగ్స్ మన యొక్క అంబిషన్స్ని మ్యాచ్ చేసే పాలసీస్ అవుతాయా అని క్వశ్చన్ అడిగాడు. కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన యొక్క అంబిషన్స్, మనకి డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అంబిషన్ అంటే యాక్చువల్లీ డిజైర్ అని అంటాం, కానీ ఇక్కడ అది ఎయిమ్ అనుకోవచ్చు లేదా ఆస్పిరేషన్ అని కూడా అనుకోవచ్చు. వాటిని మ్యాచ్ చేస్తాయా ఏవి ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని క్వశ్చన్ చేశారు. Airline industry navigates. Navigation means nothing but driving. Turbulent, disturbant. So disturbed ga unna skies ni amid safety fears and cost strain. Cost చూస్తే చాలా ఎక్కువ అవుతోంది, అక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడున్న వాతావరణం ఎలా ఉంది అంటే చాలా టర్బులెంట్గా, డిస్టర్బ్డ్గా ఉంది. అయినప్పటికీ ఎయిర్లైన్ ఇండస్ట్రీ నావిగేటింగ్ అది ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంది, మేనేజ్ చేస్తూనే ఉంది. సో సేఫ్టీ ఫియర్స్ ఉన్నాయి, ఖర్చుకు తగ్గటువంటి ఆదాయం లేదు, కాస్ట్ స్ట్రెయిన్ ఉంది. దాన్ని అన్నాడు టర్బులెంట్ స్కైస్ అని. అంటే పరిస్థితులు చాలా టర్బులెంట్గా, డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఇండియన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఆ యొక్క స్కైస్లో ఇది నావిగేట్ అవుతోంది అని ఒక కంపారిజన్లో చెప్పాడు. అంటే ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీకి పరిస్థితులు అంతగా బాగోలేదు అనడానికే టర్బులెంట్ స్కైస్ అనే పదం మొదలుపెట్టాడు. టర్బులెంట్ స్కైస్ అంటే స్కైస్ టర్బులెంట్గా ఉన్నాయని కాదు, ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీకి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేని ఈ సమయంలో, కాస్ట్ బాగా ఎక్కువైన సమయంలో నావిగేట్ చేస్తున్నారు. స్టిల్ దే ఆర్ మేనేజింగ్, స్టిల్ దే ఆర్ డ్రైవింగ్. మోర్ మైండ్ స్పేస్ ఫర్ ఇండియా ఇన్ అమెరికాస్ ఇమాజినేషన్. అమెరికన్ యొక్క ఇమాజినేషన్లో ఎక్కువ మైండ్ స్పేస్ ఎవరికి ఇచ్చారే అంటే ఇండియాకి ఇచ్చారు. ఇండియా నీడ్స్ ఎ సిన్సియర్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతం ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో ఒక న్యూస్ ఐటమ్ చూస్తున్నాం. ఇండియాకి ఏం అవసరమయ్యా? ఒక సిన్సియర్గా జరిగేటువంటి యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ఎన్ ఎఫ్ఐఆర్ అండ్ యాంగ్రీ హైకోర్ట్. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారట, దాని పట్ల హైకోర్టు చాలా కోపంగా ఉంది. మేబీ ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ చూసి హైకోర్టుకి కోపం వచ్చి ఉండొచ్చు. నౌ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద హిందూ ఎడిటోరియల్. ఈరోజు మనం వాటర్ మీదకి వచ్చాం మిత్రమా. గత వన్ వీక్గా చూసినట్లయితే మనం ట్రైన్ జర్నీ, ట్రైన్స్ గురించి చూసాం. ఎయిర్ ఫోర్స్ రీసెంట్గా జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల ఎయిర్ చూసాం. ఇప్పుడు ఈరోజు మనం వాటర్ చూస్తున్నాం. సో ఇది కోయిన్సిడెన్సే. ఒకరోజు ఫ్లైట్, అందులో ఉన్న పదాలన్నీ చూసాం. అంబియంట్ అట్మాస్ఫియర్, అంబియంట్ టెంపరేచర్, టిపికల్ వర్డ్స్ ఫ్లైట్కి సంబంధించిన చూసాం. అలాగే ట్రైన్కి సంబంధించిన టిపికల్ వర్డ్స్ చూసాం. ఈరోజు షిప్ వాటర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఏమున్నాయి చూద్దాం. ఫైర్ ఆన్ వాటర్స్. ఒకటి, వాటర్లో ఫైర్ జరిగింది. రెండోది వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఫైర్, అందులో ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు. అన్ ఇండియా అండ్ మ్యారిటైమ్ యాక్సిడెంట్స్. మ్యారిటైమ్ అని అంటున్నాడంటే మెరైన్, మ్యారిటైమ్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే సీకి సంబంధించినవి. ఇండియాస్ మ్యారిటైమ్ ఫైర్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ ఆర్ స్టాండింగ్ అప్ టు ద టెస్ట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టెస్ట్ ఏదైతే ఉందో దానికి దే ఆర్ స్టాండింగ్ అప్ టు ద టెస్ట్. దానికి కరెక్ట్గా సరిపోయే విధంగా ఇండియన్ మ్యారిటైమ్ ఫైర్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గుడ్ అని చెప్తున్నాడు. మ్యారిటైమ్ ఫైర్ ఫైటింగ్లో ఇండియన్ ఫైర్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ ఆర్ స్టాండింగ్ అప్. The Indian coast needs to be protected against 3 types of major peacetime maritime accidents involving merchant ships. These merchant ships are nothing but trade ki sambandhinchina ships.
లేదా బిజినెస్ కి సంబంధించినవి. దీన్నే మనం కామర్స్ అని అంటాం. ఆ షిప్స్ కి సంబంధించి ద ఇండియన్ కోస్ట్ ఏదైతే ఉందో నీడ్స్ టు బి ప్రొటెక్ట్ చేయవలసి ఉంది against 3 types of major peacetime maritime accidents involving merchant ships. సో దానికి against గా యాక్సిడెంట్ కి against గా ఇండియన్ కోస్ట్ ప్రొటెక్ట్ చేయబడి ఉండాలి. ఒకటి, సింకింగ్ ఆఫ్ మర్చెంట్ షిప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ మర్చెంట్ షిప్స్ ఆర్ సింకింగ్ అని అన్నాడు, మునిగిపోతున్నాయి అని అర్థం. దాన్నే మనం డ్రౌన్ అని అంటాం, డ్రౌనింగ్. సెకండ్ వన్, కాజింగ్ ద లాస్ ఆఫ్ కార్గో. అందులో ఉన్నటువంటి కార్గో మొత్తం ఏమవుతోంది, లాస్ అవుతోంది. దట్ కార్గో ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్. డిస్రప్షన్ ఆఫ్ మ్యారీటైమ్ ట్రాఫిక్. దాని వలన మ్యారీటైమ్ ట్రాఫిక్, సీ ట్రాఫిక్ ఏదైతే ఉందో డిస్రప్ట్ అవుతోంది అన్నాడు. దట్ మీన్స్ డిస్టర్బ్ అవుతోంది. అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఎప్పుడైతే ఫైర్ జరుగుతుందో లేదా వాటర్లో సింక్ అవుతుందో ఆ కార్గో వలన ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అవుతోంది, సీ ఎన్విరాన్మెంట్. ఫైర్ ఆన్ బోర్డ్ మర్చెంట్ వెసల్స్ that can seriously threaten not just the environment but also life and property on the coast and oil spills. ఇక ఫైర్ ఆన్ బోర్డ్ మర్చెంట్ వెసల్స్, ఏదైతే ఆన్ బోర్డ్ మర్చెంట్ వెసల్, సీలో ఉన్న వెసల్ అని అర్థం ఉందో, అందులో ఫైర్ జరిగినప్పుడు దట్ కెన్ సీరియస్లీ థ్రెటన్, చాలా విపరీతంగా భయపెడుతోంది. నాట్ జస్ట్ ద ఎన్విరాన్మెంట్, కేవలం ఎన్విరాన్మెంట్ అనే కాదు, బట్ ఆల్సో లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆన్ ద కోస్ట్. అక్కడ ఉన్నటువంటి జీవులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ, ఆ యొక్క ఆస్తులకు కానీ చాలా థ్రెటనింగ్ ఉంది. అండ్ ఆయిల్ స్పిల్స్. ద రీసెంట్ ఫైర్ ఆన్ బోర్డ్, ఏదైతే అక్కడ ఉన్నటువంటి షిప్, వాటర్లో ఉన్న షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఫైర్ జరిగినప్పుడు, దట్ ఈజ్ MV Vanhai 503, that started with explosions when the ship was some 44 nautical miles off the Ajikal coast in Kannur, Kerala on June 9th. ఈ రీసెంట్ ఫైర్ MV Vanhai 503లో జరిగింది. అది ఎక్స్ప్లోజన్ తో స్టార్ట్ అయింది. స్టార్టెడ్ విత్ ఎక్స్ప్లోజన్స్, దట్ ఈజ్ ఫైరింగ్, దట్ ఈజ్ బ్లాస్టింగ్. ఫైరింగ్ అండ్ బ్లాస్టింగ్. when the ship was some 44 nautical miles off the Ajikal coast in Kannur. కన్నూరుకి 44 నాటికల్ మైల్స్ దూరంలో ఆ షిప్ బ్లాస్ట్ అయింది. ఫైర్ has been successfully controlled now. దాన్ని ప్రస్తుతం మనం సక్సెస్ఫుల్ గా కంట్రోల్ చేయగలిగాం. Photographs of the ship showed a cocktail of smoke of brown, white, grey and black colors. బట్ అన్నమాట కాక్టైల్ అని. కాక్టైల్ అంటే అర్థము మిక్సర్ అని. మిక్చర్ ఆఫ్ కలర్స్ వచ్చాయట ఫైర్ అయినప్పుడు. స్మోక్ ఎలా వచ్చింది, బ్రౌన్ కలర్ వచ్చింది, వైట్, గ్రే అండ్ బ్లాక్ కలర్స్ బిల్లోయింగ్ అవుట్ అన్నాడు. బిల్లోయింగ్ అంటే అర్థము స్ప్రెడింగ్. డిఫరెంట్ కలర్స్, ఆ కలర్స్ యొక్క మిక్చర్ కనపడుతోంది ఫోటోగ్రాఫ్స్ లో, ఇండికేటింగ్ దట్ మెనీ సబ్స్టాన్సెస్ వర్ బర్నింగ్. మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్, దట్ ఈస్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ బర్న్ అవుతున్నాయి. కాబట్టే బ్రౌన్ కలర్, వైట్ కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్ కనపడింది. ద కార్గో మేనిఫెస్ట్ షోడ్ దట్ more than 140 of the 1754 containers had various types of hazardous cargo. Hazardous means dangerous. Dangerous cargo means dangerous material. Dangerous cargo means dangerous materials. So మనకు అర్థమవుతుంది ఏంటంటే more than 140 of the 1754 containers, 1754 కంటైనర్స్ లో 140 కంటైనర్స్ లో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేంజరస్ మెటీరియల్ ఉంది అని మనకి ఈ మిక్సర్ ఆఫ్ కలర్స్ వల్ల అర్థమవుతూ ఉంది. కోస్ట్ గార్డ్ అఫీషియల్స్ రిపోర్ట్ దట్, కోస్ట్ గార్డ్ అఫీషియల్స్ ఇలా తెలియజేస్తూ ఉన్నారు, ద రేజింగ్ వ్యాన్ హై హ్యాడ్ స్టార్టెడ్ డ్రిఫ్టింగ్ డేంజరస్లీ టువర్డ్స్ ద కోస్ట్. అది నెమ్మదిగా డ్రిఫ్ట్ అవుతూ ఉందట, మూవ్ అవుతూ ఉంది. ఎక్కడికి మూవింగ్ అయ్యా అంటే డేంజరస్లీ టువర్డ్స్ ద కోస్ట్ వస్తాం. ఈవెన్ యాజ్ ఫైర్ ఫైటింగ్ వాజ్ ఆన్, అప్పటికి ఫైర్ ఫైటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అది వ్యాన్ హై అనేటువంటి యొక్క షిప్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ ద సీ, టువర్డ్స్ ద కోస్ట్ వస్తుంది. అండ్ ద సీ రిమైండ్ రఫ్ అండర్ మాన్సూన్ కండిషన్స్. ఇక మాన్సూన్ కండిషన్స్ ఉన్నాయి. సీ కూడా ఎలా ఉందంటే చాలా రఫ్గా ఉంది అన్నాడు. సీ రఫ్గా ఉంది అంటే సీ డిస్టర్బ్డ్గా ఉంది అని అర్థం. లో ప్రెషర్ హై ప్రెషర్స్తో డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు సీ రఫ్ అనే పదం వాడతాం. ఎ టో రోప్ వాజ్ పాస్డ్. ఎ టో రోప్ అంటే దానిని పుల్ చేయడానికి వాడినటువంటి పుల్లింగ్ రోప్. ఆ యొక్క వెసల్ని కోస్టుకు తీసుకురావడానికి ఒక రోప్ వాడుతున్నారు, దాన్నే టో రోప్ అంటారు, దాన్నే పుల్లింగ్ రోప్ అని అంటాం. వాజ్ పాస్డ్ ఆన్ టు ద షిప్. ఆ రోప్ని షిప్ దగ్గరికి పాస్ ఆన్ చేశారు. బట్ ఇట్ స్నాప్డ్, కానీ ఇన్ ద మిడిల్ ఇట్ స్నాప్డ్ మీన్స్ ఇట్ బ్రోక్, మధ్యలోనే విరిగిపోయింది. An Indian Navy helicopter flew into airdrop a salvage team and passed a wire rope that was made of steel. ఒక ఇండియన్ నేవీ హెలికాప్టర్ కూడా అక్కడికి వెళ్ళింది, ఒక సాల్వేజ్ టీంను పంపిద్దామని. సాల్వేజ్ టీమ్ మీన్స్ రెస్క్యూ టీమ్, వాళ్ళని కాపాడడానికి, దాన్ని కాపాడడానికి. అండ్ పాస్ ఏ వైర్ రోప్, ఒక వైర్ రోప్ను కూడా పాస్ ఆన్ చేసింది. దట్ వాజ్ మేడ్ ఆఫ్ స్టీల్, స్టీల్తో చేసిన ఒక టో రోప్ని అక్కడికి పంపించారు. విచ్ వాజ్ దెన్ యూజ్డ్ టు టో ద షిప్ 45 nautical miles away from the coast where the depth is nearly 1 kilometer. అక్కడి నుండి దాన్ని టో చేయడం మొదలు పెట్టారు. టో ద షిప్ అని అన్నాడంటే దట్ మీన్స్ పుల్ ద షిప్. పుల్ ద షిప్ 45 nautical miles అవేలో ఉన్నటువంటి దాన్ని కోస్ట్కి తీసుకురావడానికి. అక్కడ డెప్త్ ఎంత ఉందయా? సీ డెప్త్ నియర్లీ 1 kilometer. ద ఓనర్ ఆఫ్ ద వెసల్ pitched in means interfered. Pitched in, interfered. F-E-R-E-D, interfered by commanding tugs through their agents. సో టగ్స్ అంటే మళ్ళా రోప్స్, వాళ్ళ ఏజెంట్స్ ద్వారా దాన్ని పుల్ చేయడం కోసం ఆయన కూడా ఇంటర్ఫీర్ అయ్యాడు. వ్యాన్ హై డస్ నాట్ పోజ్ అన్ ఇమీడియట్ డేంజర్ టు ద ఇండియన్ కోస్ట్ నౌ. ఈ వెసల్ వల్ల ఇండియన్ కోస్ట్కి ఇమ్మీడియట్గా వచ్చే డేంజర్ ఏమీ లేదు. స్మోక్ ఈజ్ ఆల్ సీన్ ఫ్రమ్ ద షిప్. షిప్ నుండి మనకి ఏం కనిపిస్తుంది అంటే స్మోక్. అండ్ దేర్ ఆర్ హాట్ స్పాట్స్, బట్ ఇట్ ఈస్ నౌ అప్ టు ద షిప్ ఓనర్ టు సాల్వేజ్ ద వెసల్. ఆ వెసల్ని రెస్క్యూ చేయడం అనేది ఓనర్ చేతిలో ఉంది. ఆఫ్టర్ కంప్లీట్లీ పుట్టింగ్ అవుట్ ఆఫ్ ద ఫైర్, పూర్తిగా ఫైర్ని పుట్టింగ్ అవుట్ చేశాడు అంటే స్టాప్ చేసిన తర్వాత ఆ తర్వాత చేయవలసిన పని, దాన్ని ఎక్స్టింగ్విష్ అంటాం. ఎక్స్టింగ్విష్ ఆర్ ఎక్స్టింగ్విషర్ అనే పదాలు తెలుసు. దాన్ని పూర్తిగా ఎక్స్టింగ్విష్ చేసిన తరువాత ఏం చేయాలి అనేటువంటిది ఆ యొక్క ఓనర్ చేతిలో ఉంటుంది. కంప్లీట్లీ పుట్టింగ్ అవుట్ ద ఫైర్ అన్నాడు, ఎక్స్టింగ్విష్ ద ఫైర్. నెక్స్ట్ వన్, most of the patrol vessels, the workhorse of the coast guard, are now fitted with firefighting equipment. Patrol vessels means ఎవరైతే గస్తీ తిరుగుతుంటారో వారు, సో వారిని పెట్రోల్ అంటాం, పెట్రోలింగ్. వారు ఎవరో కాదు, ద వర్క్ హార్స్ ఆఫ్ ద కోస్ట్ గార్డ్. కోస్ట్ గార్డ్ వర్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆర్ నౌ ఫిటెడ్ విత్, ఎక్విప్డ్ విత్ అని అర్థం, ఫిటెడ్.
firefighting equipment, since firefighting is a key mandate of the agency. కోస్ట్ గార్డ్ యొక్క ముఖ్యమైన పనులలో అది కూడా ఒకటి. కీ కంపల్షన్ అన్నాడు, మ్యాండేట్ అన్నాడు అంటే దట్ మీన్స్ కీ కంపల్షన్, చాలా ముఖ్యమైన కంపల్షనే ఫైర్ ఫైటింగ్. While hazardous cargo and containers are indeed a major fire hazard, a most severe fire hazard is oil. Hazardous cargo ఏదైతే ఉందో, డేంజరస్ కార్గో చాలా డేంజర్ అనుకుంటే అంతకన్నా డేంజర్ ఏంది ఎవరయ్యా అంటే దట్ ఈజ్ ఆయిల్. హజార్డ్ అనే పదాన్ని చాలా సందర్భాల్లో వాడాడు, డేంజరస్ అనే అర్థం వస్తుంది. గ్యాస్ క్యారింగ్ మర్చెంట్ షిప్స్, ఏ మర్చెంట్ షిప్స్ అయితే బిజినెస్ చేసే షిప్స్, ట్రేడ్ షిప్స్ గ్యాస్ని క్యారీ చేస్తున్నాయో, ఆర్ పెర్హాప్స్ బహుశా ద గ్రేటెస్ట్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్, అవి అన్నిటికన్నా అత్యంత ఎక్కువ ఫైర్ని ఇచ్చేటువంటివి, ఎక్కువగా బ్లాస్ట్ అయ్యేటువంటి డేంజర్స్. నైట్ మేర్ సినారియోస్ దట్ కెన్ బ్రింగ్ ద వరల్డ్ టు ఇట్స్ నీస్. బ్రింగ్ ద వరల్డ్ ఇట్స్ నీస్ అన్నాడు. సో దట్ ఈజ్ సబ్మిషన్ అని అర్థం అండి. బ్రింగ్ టు నీస్ అంటే మోకాళ్ళ మీద కూర్చోవడం అని అర్థం. దట్ ఈజ్ సబ్మిషన్. బ్రింగ్ టు నీస్ ప్రపంచాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది అంటే ప్రపంచమంతా సబ్మిట్ అయి ఉండాలి, ఒప్పుకుని ఉండాలి, యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఇన్వాల్వ్ గ్యాస్ క్యారియర్ యాక్సిడెంట్స్. ఏం జరుగుతాయి అక్కడ? గ్యాస్ క్యారియర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. At choke points such as Suez Canal or the Strait of Malacca of Singapore. In 2020, the Indian Coast Guard and Navy successfully put out a massive fire. ఇప్పుడే మాట్లాడుకున్నాం పుట్ అవుట్ ఫైర్ అన్నప్పుడు అక్కడ వాడవలసిన పదం చెప్తున్నాం, extinguish. That broke out of Colombo. Broke out అనే పదం వాడాడు, that is spread on the very large crude carrier New Diamond chartered by the Indian Oil Corporation. So that is organized by the Indian IOC. The VLCC was carrying 270,000 tons of crude oil and bound for Paradip in Odisha. That these ships were structurally intact. Structurally good అనడానికి ఇంటాక్ట్ అనే పదం వాడాడు. Despite week-long infernos is a testament as much to the maritime firefighting capabilities of India as the advanced design, materials and construction of the ships. Testament అనే పదం వాడాడు. That is evidence. That is example. Quick salvage of sunk ships. Sunk అంటే మాట్లాడుకున్నాం, సింక్, శాంక్, సంక్, వాటిని ఇమీడియట్ గా రెస్క్యూ చేయాలి. అండ్ ఫైటింగ్ ఆయిల్ స్పిల్స్ విచ్ రిక్వైర్ క్విక్, ఎక్స్టెన్సివ్ అండ్ క్లోజ్ మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్. అటువంటి మునిగిపోయిన షిప్లను లేదా ఆయిల్ స్పిల్స్ అవుతున్న షిప్లను వాటిని క్విక్గా, ఎక్స్టెన్సివ్గా కంట్రోల్ చేయాలి అంటే మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఉండాలి. Are the other areas where India needs to build and demonstrate more expertise. అక్కడ ఆ విషయంలో ఇండియా తప్పనిసరిగా ఇట్ షుడ్ రీబిల్డ్ అండ్ డెమాన్స్ట్రేట్ మరింత ఎక్స్పర్టైజ్ని, మరింత టాలెంట్ని, మరింత స్కిల్ని ఇండియా చూపించవలసి ఉంది. Get one's act together. Start organizing oneself so that one does things in an effective way. So, ఎవడైతే తన పనులు తన కరెక్ట్గా చేసుకోగలడో, get his act together అంటే whatever he does, whatever he has to do, if he is doing perfectly, తను చేయవలసిన పనిని పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు get one's act together అంట. Her new boss has given her 2 months to get her act together. కొత్త బాస్ 2 నెలల టైం ఇచ్చాడట ఆమె చేయవలసిన పనుల్ని ఎఫెక్టివ్గా చేయడానికి.
సో దట్ షీ మే నాట్ లూజ్ హెర్ జాబ్. సో ఈ లోపల పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే ఆమె జాబ్ పోయే అవకాశం కూడా ఉంది. సో గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. మీరు చేసే పనిని పర్ఫెక్ట్గా చేయండి, యాక్టివ్గా చేయండి అని చెప్పడానికి గెట్ యాక్ట్ వన్స్ యాక్ట్ టుగెదర్. బీ అప్ ఇన్ ద ఎయిర్. ఇంకా గాలిలోనే ఉంది అంటే డెసిషన్ ఇంకా తీసుకోలేదు. అన్రిజాల్వ్డ్ ఆర్ అన్డిసైడెడ్. ఏదైనా ఒక విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోయినట్లయితే బీ అప్ ఇన్ ద ఎయిర్ అనొచ్చు. ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ అప్ ఇన్ ద ఎయిర్. ఆ యొక్క ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు అన్డిసైడెడ్గా ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఫైనలైజ్ ద బడ్జెట్. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ని ఫైనలైజ్ చేయలేదు కాబట్టి ఆ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు గాల్లో ఉంది. ఆల్ ఇన్ ఆల్, ఎవ్రీథింగ్ కన్సిడర్డ్, హీ మే నాట్ బీ బ్రిలియంట్. బ్రిలియంట్ కాకపోయి ఉండొచ్చు. మే వాడాడు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. హీ మే నాట్ బీ బ్రిలియంట్, కాకపోయి ఉండొచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ హీ హ్యాస్ డన్ క్వైట్ వెల్ ఇన్ హిస్ ఎగ్జామ్స్. మొత్తం మీద ఆల్ ఇన్ ఆల్ హీ హ్యాస్ డన్ వెల్. Take something back. To be very shocked or surprised. We were all quite taken aback by his decision to retire from his test cricket. Surprised or shocked ane ardham vastundi. Take aback, taken aback ante. So me andaram kuda shock ayyamu. We were all taken aback by his words. A man of action, a man who prefers to do things rather than think about and discuss them. మాటలు కానీ ఆలోచనలు కానీ కాకుండా ఏదైనా ఒక పని చేయడాన్ని ఇష్టపడితే దాన్ని అంటాం ఎ మ్యాన్ హూ ప్రిఫర్స్ టు డూ థింగ్స్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. టు బికమ్ ఎ డెవలప్డ్ నేషన్, ద కంట్రీ నీడ్స్ ఎ పొలిటికల్ లీడర్ హూ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఒక డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే కంట్రీకి ఎవరు కావాలయా? పొలిటికల్ లీడర్ కావాలి. ఎవడైతే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అయి ఉంటాడో, ఎవడైతే యాక్షన్లో దూకుతాడో వాడు కావాలి. నెక్స్ట్ వన్, అకౌంట్ ఫర్. అకౌంట్ ఫర్ వన్ థింగ్ టు ఎక్స్ప్లెయిన్ వై సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఏదైనా ఒక పని ఎందుకు జరిగిందో దానికి రీజన్ చెప్పడాన్ని అకౌంట్ ఫర్ అంటాం. రెండోది, టు ఫార్మ్ ఏ పర్టికులర్ అమౌంట్ ఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్. చూద్దాం. The bank manager has been asked to account for the missing bundle of 100-2,000 rupee notes. So that account for చెప్పాలి, రెస్పాన్సిబిలిటీ అనే పదం వచ్చింది. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి ద రీజన్. రెండోది, బ్యాడ్ వెదర్ అకౌంట్స్ ఫర్ ద పూర్ టర్న్అవుట్ ఆఫ్ ద స్టేడియం. వెదర్ బాగోకపోయినట్లయితే అక్కడికి వచ్చేటువంటి టర్న్అవుట్ కూడా, అటెండెన్స్ కూడా తగ్గిపోతుంది అన్నాడు. దట్ ఈస్ అకౌంట్స్ ఫర్. Ask for something means a demand. The employees asked for more pay and shorter hours. Employees demanded pay ఎక్కువ అడుగుతున్నారు, shorter hours అడుగుతున్నారు. Ask for somebody, to say that one wants to see or speak to somebody. Ask for something, demand. Ask for somebody, ఎవరినో కలవాలనుకుంటున్నాం. గో టు ద ఆఫీస్ అండ్ ఆస్క్ ఫర్ మై పిఏ. ఆఫీస్కి వెళ్ళండి, మా పిఏని కలవండి అని చెప్పడానికి ఆస్క్ ఫర్ యూజ్ చేశాడు. ఆస్క్ ఆఫ్టర్, టు సే దట్ యుడ్ లైక్ టు నో హౌ సంబడి ఈజ్, వాట్ దే ఆర్ డూయింగ్. ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అని అడగడానికి ఆస్క్ ఆఫ్టర్ అంటాం. హీ ఆల్వేస్ ఆస్క్ ఆఫ్టర్ యూ ఇన్ హర్ ఈమెయిల్స్. ఎప్పుడు నీ గురించి అడుగుతూ ఉంటాడు. కన్సర్న్ చూపించడం, రిగార్డు చూపించడం, అది ఆస్కింగ్ ఆఫ్టర్. ఎలా ఉన్నారు ఏంటి అనే కన్సర్న్ చూపించడము, రిగార్డు చూపించడాన్ని ఆస్కింగ్ ఆఫ్టర్ అంటారు. ఆన్సర్ ఫర్, టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ బ్లేమ్ ఫర్ సంథింగ్. యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ బిహేవియర్ వన్ డే. ఏదో ఒక రోజు నువ్వు సమాధానం చెప్పుకుని తీరాలి. యూ విల్ హ్యావ్ టు ఆన్సర్. అకౌంట్ ఫర్ మీన్స్ టెలింగ్ వాట్ హ్యాపెండ్. అకౌంట్ ఫర్ మీన్స్ ఎస్, బ్యాడ్ వెదర్ వల్ల దాని రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు. ఆస్క్ ఫర్ సంథింగ్, టు డిమాండ్. ఆస్క్ ఫర్ సంబడి, టు మీట్. ఆస్క్ ఆఫ్టర్, షోయింగ్ కన్సర్న్ ఆర్ రిగార్డ్. ఆన్సర్ ఫర్, దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అబేట్, టు బికమ్ వీకర్. రోజు రోజుకి వీకర్ అయిపోవడాన్ని అబేటెడ్ అంట. అపోజిట్ మాట్లాడుకుంటున్నాం. యాంప్లిఫై, ఎస్కలేట్ ఆర్ స్నోబాల్. ఎల్ఐ అన్నా, రిసీడింగ్ అన్నా, డిమినిష్ అన్నా కూడా తగ్గిపోవడమే. రోజు రోజుకి డిట్రాయరేట్ అవుతున్నాడు అని చెప్పడాన్ని ఎబేట్ అంట. అబర్రెంట్,
సో ఎర్ర ఉంది ఇక్కడ, యాంట్ ఉంది ఇక్కడ. ఈ యాంట్ అనేటువంటిది డిసిప్లైన్, అది ఎర్రర్ చేసింది అంటే ఇండిసిప్లైన్. డిఫరెంట్గా ఉంది అంటే ఇండిసిప్లైన్డ్గా ఉంది అని అర్థం. దాన్నే డైవర్జెంట్ అన్నారు. బిజైర్ అన్నారు. బిజైర్ అంటే మళ్ళీ అన్కామన్ అని అర్థం. దానికి ఆపోజిట్ ఇచ్చారు ఇక్కడ, కామన్ అని, కస్టమరీ అని. అబయన్స్లో పెట్టారు. ఇప్పుడు అదంతా అబయన్స్లో ఉంది అంటే డార్మెంట్గా, ఇన్యాక్టివ్గా పడి ఉంది అని అర్థం. దట్ ఈజ్ ఇంటర్లూడ్, స్టాప్డ్, సెసేషన్ స్టాప్డ్, సస్పెన్షన్ స్టాప్డ్, హైటస్ ఆపడం వల్ల వచ్చిన గ్యాప్. బట్ దాని యాంటోనిమ్ వచ్చి కంటిన్యూస్. అబ్రప్ట్గా, ఆల్ ఆఫ్ ఎ సడన్, టు బి సడన్ అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, ర్యాపిడ్గా, హ్యాస్టీగా ఏదైనా చేస్తే అబ్రప్ట్ అంటాం. అలా కాకుండా కంటిన్యూ, గ్రాడ్యువల్గా చేస్తే దట్ ఈజ్ ఆపోజిట్. అబ్స్కాండ్ అయ్యాడు, తప్పించుకు పారిపోయాడు, ఎస్కేప్ అయ్యాడు. దాన్నే ఫ్లీ అంటాం, క్లియర్ అవుట్ అంటాం, బ్రేక్అవుట్ అంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటయ్యా అంటే బైండ్ అయి ఉండడం, ఎక్కడికి పోకుండా ఉండడం, కంటిన్యూ అవ్వడం, ఎండ్యూర్ అవ్వడం, లేదా అబైడ్ అయి ఉండడం, ఒబే చేస్తూ ఉండడం. ఎబేట్ అంటే వీక్ అవ్వడము, అబరెంట్ అంటే ఇండిసిప్లిన్, అబయన్స్ అనేటువంటిది ఇన్యాక్టివ్, అబ్రప్ట్గా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్, అబ్స్కాండ్ మీన్స్ ఎస్కేప్ ఆర్ ఫ్లీ. సో దీస్ ఆర్ ద వర్డ్స్ టుడే. ఈ పదాలు కానీ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ అన్నీ కూడా మీరు మా టెలిగ్రామ్ లింక్లో మరలా చూడొచ్చు. అక్కడ ఈ పదాలన్నీ దొరుకుతాయి. ఇప్పటికీ ఒక 2 వీక్స్గా మనం వొకాబ్ నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి ఈ పదాలన్నింటినీ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడగలరు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.